హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో టేస్ట్ బూరెలు ఉండి ఇలా బాలామృతం పిండితో బూరెలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలో 4 గ్లాసుల వరకు బాలామృతం పిండిని తీసుకోవాలి. ఆ పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే గ్లాస్ తో అర గ్లాస్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని బాలామృతం పిండిని గోధుమ పిండిని ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మరొకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత బాలామృతం పిండి అంటే కొంచెం స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఇంకా మీకు బూరెలు అంటే స్వీట్ గా కావాలి అనుకుంటే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తగ్గట్టుగా చక్కెర యాడ్ చేసుకోండి. లేదు చక్కెర వద్దు అనుకుంటే బెల్లం నీళ్ళనే యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని నీళ్ళల్లో కరగబెట్టి ఆ నీళ్ళను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత చక్కెర యాడ్ చేసుకున్నాక ఇలా నార్మల్ వాటర్ని ఇలా పిండిలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలి. మన చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. పర్ఫెక్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 4 గంటల పాటు నానబెట్టుకోవాలి పిండిని. వాటర్ని ఒకేసారి వేసి కలపొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదు 4 గంటల టైం లేదు అంటే ఒక 2 గంటలైనా పర్లేదు, నానబెట్టుకోవచ్చు. 2 గంటల టైం అయినా పర్లేదు, సరిపోతుంది. ఇలా పర్ఫెక్ట్ కలుపుకొని 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను నేనైతే. ఇదిగో నేను 4 గంటల పాటు నానబెట్టుకున్న పిండి చూడండి, చాలా స్మూత్ గా వచ్చింది. పిండి మాత్రం చాలా బాగా నానిపోయింది, మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం బూరెలు చేసుకునే విధానం చూద్దాం. పిండితో ముందుగా ఒక కవర్ ని తీసుకోవాలి. పల్చటి కవర్ ని, ఇలా మన కూరగాయల కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ ని తీసుకోవాలి. తీసుకొని ఇలా కట్ చేసుకుని కవర్ ని నూనె అప్లై చేసుకోవాలి. కవర్ మీద చేసుకొని ఆ పిండిని ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని ఆ పిండి కవర్ మీద పెట్టుకొని మనం చిన్న చిన్న అప్పల్లాగా చేసుకోవాలి. పల్చడిగా చేసుకోవాలి. ఇలా కూరగాయల కవర్ లేదు అనుకుంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్ కూడా కట్ చేసుకొని సేమ్ ఈ విధంగానే చేసుకోవచ్చు. నూనె అప్లై చేసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద కూడా ఇలా బూరెల్ని చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బూరెల్ని చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే బూరెల్ని. నేనైతే ఆయిల్ని ముందుగానే పెట్టేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి బూరెల్ని వేసుకుంటూ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఒక గిన్నెతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీకు కావాల్సిన అన్ని బూరెల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోండి. కానీ ఆ కళాయిలో మాత్రం ఒక 2-3 వరకు బూరెల్ని వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అన్ని ఒకేసారి వేసుకోవద్దు బూరెల్ని, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోయి అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా మీకు కావాల్సినవి చేసుకొని మరొక ప్లేట్లోకి తీసుకొని ఇంకా టేస్ట్ చేయడమే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. ఇదిగో చూడండి బూరెలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.